గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈవేళ క్లాస్లో మనం డీసీ మిషన్ స్టార్ట్ చేసుకుందాం. సో చాలామందికి డీసీ మిషన్స్ అంటే కొంతమంది బాగా ఈజీ అని ఫీల్ అయిన వాళ్ళు ఉంటారు, అండ్ కొంతమంది బాగా టఫ్ అని ఫీల్ అయిన ఉంటారు. రెండు రకాల మనుషులు ఉంటారు. సో ఈజీగా ఫీల్ అయిన వాళ్ళకి కూడా నాకు తెలియని పాయింట్స్ చాలా ఉన్నాయి అనే విషయం మన డీసీ మిషన్స్ టాపిక్ కంప్లీట్ అయ్యే టైంకి మీకు డెఫినెట్గా వస్తుంది. అండ్ టఫ్గా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే ప్రొసీజర్ ప్రకారం నేను క్లాస్ తీసుకుంటాను. సో డెఫినెట్గా మీకు అర్థమవుతుందని నమ్మకం నాకు ఉంది. సో జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఎవ్రీడే చెప్పే క్లాస్ని డిస్టర్బ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మీరు ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ఏ రోజు వచ్చిన డౌట్ని ఆ రోజే క్లారిఫై చేసుకుంటే మీ ప్రిపరేషన్ బెటర్గా ఉంటుంది. సో టైం వేస్ట్ చేయకుండా ఈవేళ క్లాస్ మనం స్టార్ట్ చేసుకుందాం. అండ్ ఈవేళ క్లాస్లో మనం చూసే టాపిక్ డీసీ మిషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో రెండు ఉన్నాయి పార్ట్స్. పార్ట్ 1 డీసీ అని కనిపిస్తుంది, 2 మిషన్ అని కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ అంటే ఏంటి? సో మీ అందరికీ తెలుసు, ఏదైనా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీని ఇన్పుట్గా తీసుకొని మరో టైప్ ఆఫ్ ఎనర్జీ కానీ అదే టైప్ ఆఫ్ ఎనర్జీ విత్ ఎ వేరియబుల్ పారామీటర్స్తో కానీ అవుట్పుట్ వస్తే దాన్ని మనం మిషన్ అంటాము. సో సింపుల్గా చెప్పాలంటే మిషన్ అని చెప్పాలి. దేన్నైనా మనం మిషన్ అని పిలాలి అంటే అది ఏదో ఒకటి తీసుకోవాలి, ఏదో ఒకటి ఇవ్వాలి. సో దానికి కంపల్సరీ ఇన్పుట్ ఉండాలి, కంపల్సరీ అవుట్పుట్ ఉండాలి. అలా ఉంటే దీన్ని నేను ఏమనొచ్చు? మిషన్ అనొచ్చు. కానీ నా మిషన్ పేరేంటి? మిషనా డీసీ మిషనా? డీసీ మిషన్ అంటే ఇప్పుడే అనుకున్నా, మిషన్ అంటే ఏదైనా ఒక ఎనర్జీని తీసుకొని ఏదైనా ఒక ఎనర్జీ అవుట్పుట్ ఇస్తే, అంటే ఎలక్ట్రికల్ తీసుకొని మెకానికల్ ఇవ్వచ్చు, మెకానికల్ తీసుకొని ఎలక్ట్రికల్ ఇవ్వచ్చు, ఎలక్ట్రికలే 1 వోల్టేజ్ దగ్గర ఇన్పుట్గా తీసుకొని ఎలక్ట్రికల్నే మరొక రేటెడ్ వోల్టేజ్ని అవుట్పుట్లో ఇవ్వచ్చు. ఇలా ఏదో ఒక రకమైన ఎనర్జీని ఇన్పుట్గా తీసుకొని మరో రకమైన ఎనర్జీని అవుట్పుట్గా ఇస్తే మిషన్ అంటారు అనుకున్నాము. సో మన టాపిక్ డీసీ మిషన్ కాబట్టి దీని అర్థం ఏంటంటే అది తీసుకుంటున్న ఇన్పుట్లో కానీ ఆర్ అది ఇస్తున్న అవుట్పుట్లో కానీ ఏదో ఒక దగ్గర అట్లీస్ట్ ఏదో ఒక ప్లేస్లో ఐదర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఏదో ఒక ప్లేస్లో ఉన్న ఎనర్జీ అన్నది డీసీ ఫామ్లో ఉంటే, అంటే డీసీ సప్లై ఇస్తే పనిచేసే మిషన్ అవ్వచ్చు, ఏదైనా మెకానికల్ ఎనర్జీ ఇస్తే దీని నుంచి డీసీ సప్లై అవుట్పుట్ రావచ్చు. ఇన్పుట్లో కానీ అవుట్పుట్లో కానీ ఏదో ఒక దగ్గర డీసీ ఎలక్ట్రికల్ కానీ ఉంటే దాన్ని మనం డీసీ మిషన్ అంటాము. సో మనకు అర్థమైంది ఏంటి? ఇన్పుట్లో డీసీ ఉన్నా డీసీ మిషనే, లేదు అవుట్పుట్లో ఉన్న డీసీ మిషనే. సో ఎక్కడో ఒక దగ్గర ఉంటే చాలు, దాన్ని మనం ఏమంటాం? డీసీ మిషన్. సో ఈ డీసీ మిషన్స్ని మనం 2 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. మొదటిది ఏమిటి అంటే డీసీ మోటార్. రెండవది డీసీ జనరేటర్. సో దీనికి తేడా ఏంటి? సో మనకు తెలుసు, ఒక మిషన్ డీసీ మిషన్ అని చెప్పాలంటే ఇన్పుట్లో కానీ అవుట్పుట్లో కానీ డీసీ ఎలక్ట్రికల్ ఉండాలి అనుకున్నాము. ఒకవేళ ఇస్తున్న ఇన్పుట్లో డీసీ ఎలక్ట్రికల్ ఉంది అనుకోండి, దాన్ని మనం డీసీ మోటార్ అంటాం. అంటే ఇట్ ఈజ్ ఏ మిషన్, ఇట్ కన్వర్ట్స్ డీసీ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అంటే డీసీ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇన్పుట్గా తీసుకొని మెకానికల్ ఎనర్జీని కానీ అవుట్పుట్ ఇస్తే దాన్ని మనం డీసీ మోటార్ అంటాము. సో సింపుల్గా చెప్పాలంటే డీసీ మోటార్ ఈజ్ ఏ మిషన్, ఇట్ కన్వర్ట్స్ డీసీ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో మరొకటి ఏంటి? డీసీ జనరేటర్ అంటే ఇన్పుట్లో కాదు అవుట్పుట్లో కానీ డీసీ ఉంటే, అవుట్పుట్లో డీసీ ఎలక్ట్రికల్ ఉంటే దాన్ని మనం డీసీ జనరేటర్ అంటాము. సో దీన్ని మనం డెఫినేషన్ చెప్పాలంటే డీసీ జనరేటర్ ఈజ్ ఏ మిషన్, ఇట్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ డీసీ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో మెకానికల్ ఎనర్జీని ఇన్పుట్ ఇస్తే డీసీ ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ వచ్చింది అంటే దాన్ని మనం ఏమంటాము? డీసీ జనరేటర్ అంటాము. సో మనం ఈ లెసన్స్లో ఇప్పుడు మనం ఆన్లైన్ క్లాసెస్ ఏదైతే స్టార్ట్ చేస్తామో వీటిలో మనం ఏం నేర్చుకుంటామంటే అసలు డీసీ మోటార్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, డీసీ మోటార్ అసలు ఎలా తిరుగుతుంది, డీసీ మోటార్లో వచ్చే డిఫరెంట్ లాసెస్ ఏంటి, డీసీ మోటార్ని ఎలా టెస్ట్ చేయాలి, డీసీ మోటార్ని స్టార్ట్ చేయాలి అంటే ఏం వాడాలి, ఏ స్టార్టర్ దేనికి వాడాలి, డిఫరెంట్ స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ ఏంటి, సో రన్నింగ్ మోటార్ తిరుగుతున్నప్పుడు లోపల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డీసీ మోటార్స్లో నేర్చుకుంటాం. అదేవిధంగా డీసీ జనరేటర్స్లో కూడా సేమ్ టాపిక్స్, ఎలా కన్స్ట్రక్ట్ అయింది, ఎలా ఆపరేట్ అయింది, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలా టెస్ట్ చేయొచ్చు, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. సో నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను, ఏ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ మీరు నేర్చుకుందాం అనుకున్నా మెయిన్గా ఒక 6 to 7
పాయింట్స్ మీరు నేర్చుకుంటే చాలు. ఫస్ట్ వన్ కన్స్ట్రక్షన్, సెకండ్ వన్ ఆపరేషన్, థర్డ్ వన్ క్లాసిఫికేషన్, ఫోర్త్ వన్ టెస్టింగ్, ఫిఫ్త్ వన్ లాసెస్, సిక్స్త్ వన్ how to calculate its performance, means how to calculate its efficiency, how to calculate its regulation అవి. సో ఈ 6 పారామీటర్స్ని కానీ మీరు నేర్చుకోగలిగితే ఏ ఎలక్ట్రికల్ మిషన్ గురించైనా మీకు దాని మీద ఒక గ్రిప్ వస్తుంది. సో వితౌట్ టైం డిలే మనం డీసీ మిషన్స్ గురించి స్టార్ట్ చేసుకుందాం. సో డీసీ మిషన్స్ అంటే నేను ముందుగా డీసీ మోటార్స్ అన్నీ చెప్పేసి తర్వాత డీసీ జనరేటర్ హెడ్డింగ్ పెట్టమంటూ జరగదు. అలా చేస్తే మనం టైం వేస్ట్ చేసుకునే అవుతాం. కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ డీసీ మోటార్కి డీసీ జనరేటర్కి ఎటువంటి తేడా లేదు. థియరిటికల్గా మాట్లాడుకోవాలి అంటే మీ దగ్గర ఒక డీసీ మిషన్ ఉంటే ఆ డీసీ మిషన్ని మీరు డీసీ మోటార్ కిందైనా యూజ్ చేసుకోవచ్చు, అదే డీసీ మిషన్ని డీసీ జనరేటర్ కిందైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది డీసీ మిషన్ అని చెప్తే దీనికి డీసీ ఇన్పుట్ ఇస్తే మెకానికల్ అవుట్పుట్ వస్తుంది, అంటే డీసీ మోటార్. అదే మిషన్కి మీరు మెకానికల్ ఇన్పుట్ కానీ ఇస్తే దీని నుంచి అవుట్పుట్ డీసీ ఎలక్ట్రికల్ వస్తుంది. సో డీసీ మిషన్ ఈజ్ ఎ మిషన్, ఇట్ కెన్ బి ఆపరేటెడ్ యాజ్ ఎ డీసీ మోటార్ ఆర్ డీసీ జనరేటర్ ఆల్సో. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఇందులో ఇప్పుడు మనకు వచ్చిన క్లారిటీ, డీసీ మిషన్లో టూ టైప్స్ ఉంటాయి, ఒకటి డీసీ మోటార్ అని, మరొకటి డీసీ జనరేటర్ అని. ఫస్ట్ క్లారిటీ వచ్చింది. రెండు, ఇన్పుట్లో కానీ అవుట్పుట్లో కానీ ఏదో ఒక దగ్గర డీసీ ఎనర్జీ ఉంటే చాలు ఆ మిషన్ని డీసీ మిషన్ అంటారని. మూడు, ఇన్పుట్లో డీసీ ఉంటే దాన్ని డీసీ మోటార్ అని, అవుట్పుట్లో డీసీ ఉంటే దాన్ని డీసీ జనరేటర్ అంటారని నేర్చుకున్నాం ఇప్పటి వరకు. సో నెక్స్ట్ ఇప్పుడు డీసీ మోటార్లో ఒక అడుగు ముందుకు వేద్దాం. సో డీసీ మోటార్ అంటే ఏమనుకున్నాము? ఇప్పుడు దీన్ని నేను డీసీ మోటార్ అని చెప్పాలి అంటే మనకు వచ్చిన అనాలిసిస్ ప్రకారం దీనికి డీసీ ఎలక్ట్రికల్ ఇస్తే చాలు, ఇది ఏమవ్వాలి? రొటేట్ అవ్వాలి, అంటే మెకానికల్ ఎనర్జీ వచ్చేయాలి దీని నుంచి. సో ఇప్పుడు మనం ఈవేళ క్లాస్లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్క మోటార్కి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే మెకానికల్ ఎనర్జీ ఏ విధంగా వస్తుంది అన్నది మనం నేర్చుకుందాం. సో ఇది నేర్చుకోవడానికి మనకి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ రావాలి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న టాపిక్ ఏంటండి, ఒక్క డీసీ మోటార్లో రొటేషన్, మెకానికల్ ఎనర్జీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటేషన్ అంటే తిరగడం అంటూ స్టార్ట్ అవ్వాలి అంటే మోటార్లో సమ్ ఫోర్స్ డెవలప్ అవ్వాలి. సో తిరగడం కోసం ఉపయోగపడే ఫోర్స్ని మనం టెక్నికల్గా టార్క్ అంటాము. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, ప్రతి దాని చోట టార్క్ డెఫినేషన్ అంటే టర్నింగ్ అండ్ ట్విస్టింగ్ ఆఫ్ మూమెంట్ అని. ప్రతి మోటార్లో కూడా మీరు టార్క్ అనే పదాన్ని వినే ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టార్క్ గురించి కరెక్ట్గా తెలియాలి అంటే స్టాండ్ స్టిల్గా కదలకుండా ఉన్న ఒక మిషన్ను కదలాలి అంటే దానిలో కొంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ డెవలప్ అవ్వాలి. ఆ డెవలప్ అయ్యే ఫోర్స్ని మనం టార్క్ అంటాము. సో ద ఫోర్స్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ది మోటార్ ఫ్రమ్ ఇట్స్ ఇనీషియల్ పొజిషన్ ఈజ్ కాల్డ్ టార్క్. సో ఇనీషియల్గా మోటార్ స్పీడ్ ఎంత? 0. ఇప్పుడే ఆన్ చేశాను, స్పీడ్ 0. దీనిలో కదలిక రావడానికి అప్లై అయ్యే ఫోర్స్ని టార్క్ అంటాం. ఇది ఉంటే దీనిలో స్పీడ్ డెవలప్ అవుతుంది. సో స్పీడ్ డెవలప్ అవడం అంటే మేబీ 1000 RPM దగ్గరికి వెళ్ళింది, అదే 1000 RPM దగ్గర మెయింటైన్ అవ్వాలి అన్నా ఆ ఫోర్స్ డెవలప్ అవుతూనే ఉండాలి, అంటే టార్క్ ఉంటూనే ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆల్వేస్ ఒక మోటార్ తిరుగుతుంది అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎవ్రీ ఇన్స్టెంట్లో కూడా అది కంపల్సరీ ఉండాల్సిన టర్మ్ ఏంటండి? టార్క్. సో దాని గురించి ఇప్పటి నుంచి మనం మోటార్స్ నేర్చుకుంటున్నప్పుడు టార్క్ అనే పదాలు వస్తూనే ఉంటాయి. సో టార్క్ అంటే మీ మైండ్లో రావాల్సిన ఫస్ట్ పాయింట్, మోటార్ కదలడానికి కావాల్సిన ఫోర్స్నే టార్క్ అంటారని మీ మైండ్లో రికార్డ్ అవ్వాలి. సో వీఆర్ డివేటింగ్. ఇప్పుడు మనం చూసే టాపిక్ ఏంటంటే ఒక డీసీ మోటార్లో డీసీ ఎలక్ట్రికల్ ఇచ్చినప్పుడు మెకానికల్ ఎనర్జీ రావాలి అంటే ఎలా వస్తుందని నేర్చుకుంటాం. ఈ ప్రాసెస్లో ఇది నేర్చుకోవడానికి ముందు మనం దీనికి సంబంధించిన కొంత బేసిక్ ఐడియా ఉండాలి మన మైండ్లో. అప్పుడు మనం ఈ టాపిక్ని ఈజీగా అనలైజ్ చేయగలుగుతాం. పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే నా దగ్గర 2 పోల్స్ ఉన్నాయి, ఒకటి నార్త్ పోల్, మరొకటి సౌత్ పోల్. సో ఫ్లెక్స్ ఎప్పుడు ఏ పోల్ నుంచి ఏ పోల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఆల్వేస్ ఫ్లెక్స్ పాసెస్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఎక్స్టర్నల్లీ. అంటే 2 మ్యాగ్నెట్లు తీసుకుంటే మొదటి మ్యాగ్నెట్ తలక నార్త్ పోల్ నుంచి రెండో మ్యాగ్నెట్ తలక సౌత్ పోల్కి ఫ్లెక్స్ ట్రావెల్ అవుతుంది. అదే ఒకే మ్యాగ్నెట్ కానీ తీసుకుంటే ఈ మ్యాగ్నెట్లో కూడా ఎన్ని పోల్స్ ఉంటాయి? నార్త్ పోల్, సౌత్ పోల్. ఎక్స్టర్నల్గా ఫ్లెక్స్ ఏ పోల్ నుంచి ఏ పోల్కి వెళ్తుంది? నార్త్ పోల్ టు సౌత్ పోల్.
ఎక్స్టర్నల్గా నార్త్ పోల్ టు సౌత్ పోల్. మరి ఇక్కడికి వచ్చేసిన ఫ్లెక్స్ ఏమవుతుంది? నార్త్ పోల్కి వస్తుంది. అంటే ఇంటర్నల్గా సౌత్ పోల్ టు నార్త్ పోల్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఫ్లెక్స్ travels from north pole to south pole externally and సౌత్ పోల్ టు నార్త్ పోల్ ఇంటర్నల్లీ. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అప్పుడప్పుడు ఇంటర్నల్లీ అని అడుగుతారు. ఫ్లెక్స్, ట్రాన్స్ఫర్ అనే 2 పదాలు కనిపించిన వెంటనే అందరూ నార్త్ పోల్ టు సౌత్ పోల్ పెట్టేస్తాం. కానీ అది ఎక్స్టర్నల్ అడుగుతున్నారా ఇంటర్నల్ అడుగుతున్నారా అనేది మనం చూసుకోవాలి. ఇంటర్నల్గా అయితే సౌత్ టు నార్త్ అని చెప్పాలి, ఎక్స్టర్నల్గా అయితే నార్త్ టు సౌత్ అని చెప్పాలి. సో వీఆర్ డివైడింగ్. సో ఫస్ట్ పాయింట్, ఎక్స్టర్నల్గా అయితే ఫ్లెక్స్ ఏ పోల్ నుంచి ఏ పోల్కి ట్రావెల్ అవుతుంది? నార్త్ పోల్ టు సౌత్ పోల్ ట్రావెల్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, ఈ ఫ్లెక్స్కి ఏ ప్రాపర్టీ ఉంటుంది? ఫ్లెక్స్కి ఎప్పుడూ కూడా ఉండే ప్రాపర్టీ ఏంటి అంటే స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్. స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్కి ఉండే ప్రాపర్టీ ఉంటుంది. ఏ ప్రాపర్టీ అండి? స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్. స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్ అంటే ఏంటి అంటే మీ అందరికీ రబ్బర్ బ్యాండ్స్ ఐడియా ఉండే ఉంటాయి. సో జనరల్గా ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఆ రబ్బర్ బ్యాండ్ని నార్మల్గా ఇలా ఉంది. ఈ రబ్బర్ బ్యాండ్ని ఇలా స్ట్రెచ్ చేసి పట్టుకుంటే అది ఎక్స్పాండ్ అయ్యి ఒరిజినల్గా A to B ఎంత ఉండుంటే ఇప్పుడు A to B ఇంత అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఈ పాయింట్ మనకు నెంబర్ 2 తెలియాలి. అంటే మధ్యలో నార్త్ పోల్కి సౌత్ పోల్కి మధ్య ఉండే ఫ్లెక్సిబుల్గా ప్రాపర్టీ ఏంటి అంటే మీరు అందరూ ఏం చెప్పాలి? స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్కి ఉండే ప్రాపర్టీ ఉంటుంది. అందుకే కదా ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఇక్కడ ఒక మ్యాగ్నెట్ పెట్టేసి దగ్గరికి తీసుకెళ్తే ఈ మ్యాగ్నెట్ దీనికి అంటేసుకుంటుంది. అంటే రీజన్ ఏంటి? రబ్బర్ బ్యాండ్ కూడా స్ట్రెచ్ చేసి పట్టుకున్నాను, వదిలేస్తే మళ్ళీ ఎక్కడ ఉంటుంది? ఎక్కడికి వచ్చేస్తుందా? ఏ దగ్గరికి? మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఈ పోల్ని 2 పోల్లు చేతితో పట్టుకుంటే ఇలా ఉంటాయి. ఇది చేయి తీసేసి వదిలేసాను అనుకోండి, సౌత్ పోల్ ఏమవుతుంది? నార్త్ పోల్కి వచ్చి అట్రాక్ట్ అయిపోతుంది. అలాంటి ప్రాపర్టీ ఉందంటే ఇక్కడ అన్నీ ఏమున్నాయని అజ్యూమ్ చేసుకోవాలి? రబ్బర్ బ్యాండ్స్. నార్మల్ రబ్బర్ బ్యాండ్స్, స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్సా? స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. సో పాయింట్ నెంబర్ 1, ఫ్లెక్స్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. పాయింట్ నెంబర్ 2, ద ప్రాపర్టీ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ యాజ్ స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్స్. స్ట్రెచ్ చేసి పట్టుకున్న రబ్బర్ బ్యాండ్ కూడా ప్రాపర్టీ ఉంటుంది. థర్డ్ పాయింట్, ఏదైనా ఒక కండక్టర్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కండక్టర్, ఈ కండక్టర్లో కరెంటు వెళ్తూ ఉంటే ఆ కండక్టర్ చుట్టూ ఏం డెవలప్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. అది ఏ డైరెక్షన్లో డెవలప్ అవుతుందో చెప్పాలంటే మనం ఏం యూజ్ చేయాలి? రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఏంటంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేసి ఆ కండక్టర్ చుట్టూ ఫ్లెక్స్ ఎలా వస్తుందో చెప్పచ్చు. సో ఇలా అడ్డంగా ఉన్న కండక్టర్ని అయితే నేను ఇలా చూపించి యారో పెట్టాను. లేదు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ కండక్టర్ ఇలా ఉంది అంటే టువర్డ్స్ బుక్ అంటే ఈ టేబుల్ లోపల నుంచి పెట్టేశాను కండక్టర్, అప్పుడు మీకు ఎలా చూపించాలి? ఒక సర్కిల్ పెట్టాలి. ఇప్పుడు ఈ కండక్టర్లో ఇదే కండక్టర్ చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు కండక్టర్ మీకు ఎలా కంటే కనిపిస్తుంది? ఇలా బుక్ లోపలికి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కండక్టర్లో కరెంట్ లోపలికి వెళ్తుంది అనుకోండి, అప్పుడు దాన్ని ఎలా చూపించాలంటే సర్కిల్ పెట్టి క్రాస్ పెట్టాలి. అలా కాకుండా ఈ కండక్టర్లో కరెంట్ బయటకు వచ్చేస్తుంది అనుకోండి, ఇప్పుడున్నట్టు పెన్, సో అప్పుడేం పెట్టాలి? సర్కిల్ పెట్టి డాట్ పెట్టాలి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం డాట్ కన్వెన్షన్ అంటాము. ఓకే, సో ఒక సర్కిల్ పెట్టి క్రాస్ పెట్టాము అంటే కరెంట్ ఇంటూ ద బోర్డ్ ఆర్ ఇంటూ ది పేపర్, ఆర్ సర్కిల్ పెట్టి డాట్ పెట్టాను అంటే కరెంట్ అవే ఫ్రమ్ ది బోర్డ్ ఆర్ అవే ఫ్రమ్ ది పేపర్. అంటే మీ వైపు వస్తే డాట్, మీ వైపు నుంచి వెళ్ళిపోతూ ఉంటే క్రాస్ అని అర్థం. సో ఇది థర్డ్ ఇంపార్టెంట్ బిట్. థర్డ్ పాయింట్లో ఏం నేర్చుకున్నాము? ఒక కండక్టర్లో కరెంట్ వెళ్తే చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందని, ఎట్ ద సేమ్ టైం ఒక కండక్టర్ స్ట్రెయిట్గా ఉంటే ఆ కండక్టర్ని రిప్రజెంట్ చేసే విధానం సర్కిల్తో అని, కరెంట్ ఆ కండక్టర్లో లోపలికి వెళ్తూ ఉంటే క్రాస్తో, బయటికి వస్తూ ఉంటే డాట్తో రిప్రజెంట్ చేస్తామని నేర్చుకున్నాం. ఈ 3 బేసిక్ పాయింట్స్ సరిపోతాయి. ఈ 3 బేసిక్ పాయింట్ యూజ్ చేసుకొని ఇప్పుడు మోటార్ ఎలా రొటేట్ అవుతుందనే విషయం నేర్చుకుందాం. సో ఫస్ట్ పాయింట్లో భాగంగా మీకు నేర్చుకున్నారు ఫ్లెక్స్ రావాలి అంటే 2 పోల్స్ ఉండాలని. సో ఏంటి ఆ పోల్స్? ఒకటి నార్త్ పోల్, మరొకటి సౌత్ పోల్. సో ఫ్లెక్స్ ఎప్పుడు ఏ పోల్ నుంచి ఏ పోల్కి ట్రావెల్ అవుతుందని కూడా మీకు తెలుసు. నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఎక్స్టర్నల్గా ట్రావెల్ అవుతుందని కూడా మీకు తెలుసు. సో ఇప్పుడు ఏం చేశానంటే ఈ ఫ్లెక్స్లో ఏం చేస్తున్నానంటే ఒక కండక్టర్ని పెడదాం అనుకుంటున్నా. సో నార్మల్గా ఒక కండక్టర్ని పెట్టడం కష్టం కాబట్టి ఆ కండక్టర్ పెట్టడానికి ముందు ఒక సపోర్టింగ్ స్ట్రక్చర్ పెట్టుకున్నా. అంటే ఒక సిలిండర్, ఒక స్ట్రక్చర్, ఒక రౌండ్ స్ట్రక్చర్ పెట్టి అందులో ఒక కండక్టర్ పెట్టాను. ఇప్పుడు ఇది నా కండక్టర్.
ఇవి కండక్టర్స్ పెట్టడానికి కోసం చూస్ చేసిన స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో ఒక కండక్టర్ పెట్టాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండక్టర్లో కరెంట్ బయటకు వస్తుంది అనుకుందాం. సో బయటకు వస్తుందంటే ఎలా చూపించాలి? డాట్ అక్రాసా నేర్చుకున్నాం పాయింట్ నెంబర్ 3లో డాట్. సో మనం పాయింట్ నెంబర్ 3లో మరో పాయింట్ నేర్చుకున్నాం. ఒక కండక్టర్లో కరెంట్ వెళ్తుందంటే దాని చుట్టూ ఏమొస్తుందని నేర్చుకున్నాం? ఫ్లెక్స్ ప్రొడ్యూస్ అవుతుంది అని నేర్చుకున్నాం. ఆ ఫ్లెక్స్ని ఏ రూల్ ప్రకారం చెప్పచ్చు? రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో కరెంట్ బయటకు వస్తుంది కాబట్టి మీ థంబ్ని రైట్ హ్యాండ్ తాలూకా థంబ్ని అదే డైరెక్షన్లో పెడితే రిమైనింగ్ 4 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 ఫింగర్స్ దాని చుట్టూ వచ్చిన ఫ్లెక్స్ డైరెక్షన్ చూపిస్తాయి. సో ఏ డైరెక్షన్? ఈ విధంగా వచ్చింది ఫ్లెక్స్ డైరెక్షన్. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఎన్ని ఫ్లెక్సెస్ ఉన్నాయి ఇక్కడ? 2 ఫ్లెక్సెస్ ఉన్నాయి. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వెళ్ళిపోతున్న ఫీల్డ్ ఫ్లెక్స్, కండక్టర్ చుట్టూ వచ్చిన కండక్టర్ ఫ్లెక్స్. కండక్టర్ ఫ్లెక్స్ ఉంది, ఫీల్డ్ ఫ్లెక్స్ ఉంది. ఇప్పుడు ఈ 2 ఫ్లెక్స్లు ఒకదానికోటి ఏం చేసుకుంటున్నాయి, ఏం చేసుకుంటే ఏం జరుగుతుంది అన్నదే మనం నేర్చుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్లెక్స్ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వెళ్దామని ఫీల్డ్ ఫ్లెక్స్ గురించి చెప్తున్నాను. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వెళ్దామని ఎలా ట్రావెల్ అవుతుంది? మరి కండక్టర్ ఫ్లెక్స్ దానికి వచ్చి ఆపోజిట్ డైరెక్షన్లో ఉందా, సేమ్ డైరెక్షన్లో ఉందా? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో వెళ్ళనిస్తుందా, అపోజ్ చేసేస్తుందా? ఆ ఫ్లెక్స్ ఈ ఫ్లెక్స్ అపోజ్ చేసేసి ఇక్కడ ఫ్లెక్స్ వీక్ అయిపోతుంది. మరి ఇక్కడ ఫ్లెక్స్ పరిస్థితి ఏంటి? ఇలా ఫ్లెక్స్ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వెళ్దామంటే ఈ కండక్టర్ ఫ్లెక్స్ ఇలా వచ్చి వెళ్ళనిస్తుందా, కిందకి నెట్టేస్తుందా? కిందకి నెట్టేస్తుంది. సో ఇలా వెళ్దాం, స్ట్రైట్గా వెళ్దాం అనుకున్న ఫ్లెక్స్ని ఏదైతే ఉందో ఈ కండక్టర్ ఫ్లెక్స్ దాన్ని ఏం చేస్తుంది? కిందకి నెడుతుంది. ఏం చేస్తుంది? కిందకి నెడుతుంది. మరి అదేవిధంగా ఇలా పోయి కింద నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే ఈ కండక్టర్ ఫ్లెక్స్ ఇక్కడ మళ్ళీ ఏం చేస్తుంది? దాన్ని పైకి నెడుతుంది. ఇలా పైకి నెడుతుంది. సో ఇప్పటి వరకు స్ట్రైట్గా ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో ఈ కండక్టర్లో కరెంట్ వెళ్ళడం వల్ల స్ట్రైట్గా వెళ్లకుండా ఈ కండక్టర్ కింద నుంచి పైకి వెళ్తుంది. సో ఈ విధంగా ఫ్లెక్స్ ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ సైడ్ ఫ్లెక్స్ నార్త్ నుంచి సౌత్కి వెళ్తూ ఉంటే కండక్టర్ ఫ్లెక్స్ కిందకి పుష్ చేస్తుంది. మళ్ళీ ట్రావెల్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి కండక్టర్ ఫ్లెక్స్ పైకి పుష్ చేస్తుంది. సో స్ట్రైట్గా రాకుండా సమ్ కర్వ్ వచ్చింది. ఇక్కడ కర్వ్ వచ్చి మళ్ళీ స్ట్రైట్గా వచ్చింది. కానీ పాయింట్ నెంబర్ 1లో మీరు నేర్చుకున్నారు, పాయింట్ నెంబర్ 2లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఉన్న ప్రాపర్టీ ఏమన్నారు? మీరే స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్కి ఉన్న ప్రాపర్టీ అన్నారు. మీరే చెప్పండి, ఒక రబ్బర్ బ్యాండ్ని స్ట్రెచ్ చేసి పట్టుకొని దానిపైన ఒక పెన్ పెట్టి ఇలా డౌన్వర్డ్స్ ప్రెస్ చేయండి. అప్పుడు రబ్బర్ బ్యాండ్ ఇలా స్ట్రెచ్ అవుతుంది కదా. ఒకేసారి పెన్ను వదిలేస్తే ఈ పెన్ ఇక్కడే ఉంటుందా, పైకి పుష్ అవుతుందా? పైకి పుష్ అవుతుంది. సో అదే ప్రిన్సిపల్ చూస్తుంటే ఇప్పుడు ఈ కండక్టర్ ఇక్కడుంది, ఫ్లెక్స్ ఇలా డౌన్ అయి ఉంది. మరి ఈ ఫ్లెక్స్ ఈ కండక్టర్ని ఇలాగే ఉంచుతుందా, పైకి పుష్ చేస్తుందా? పైకి పుష్ చేస్తుంది. దిస్ ఈజ్ ఎ ఫోర్స్. సో ఒక మోటార్లో ఫోర్స్ అన్నది ఎలా డెవలప్ అవుతుంది అంటే ఇది ప్రిన్సిపల్. సో వెన్ ఎవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. నేను రిపీట్ చేస్తున్నాను, ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అవుతున్న కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే ఏం డెవలప్ అవుతుంది? ఫోర్స్ డెవలప్ అవుతుంది. అది ఎలా డెవలప్ అవుతుంది చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పిన అనాలిసిస్. సో చాలామంది వెన్ ఎవర్ ఏ కండక్టర్ ప్లేస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ అంటారు. వెన్ ఎవర్ ఏ కండక్టరా, వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టరా? కరెంట్ క్యారింగ్ కండక్టర్. సింపుల్గా మళ్ళీ వచ్చి ఏమడుగుతారంటే, సార్ నేను చెప్పింది ఆల్మోస్ట్ సేమ్, కరెంట్ అనే పదం వాడలేదు అంతే కదా అని ఆర్గ్యూ చేస్తారు. ఇప్పుడు కరెంటే లేకపోతే ఈ కండక్టర్లో ఫ్లెక్స్ వచ్చేదా? ఫ్లెక్సే రాకపోతే 2 ఫ్లెక్స్లకి మధ్య ఇంట్రాక్షన్ వచ్చేదా? ఇంట్రాక్షన్ రాకపోతే ఫోర్స్ డెవలప్ అయ్యేదా? సో కరెంటే కదా అని వదిలేయడానికి లేదు. అసలు ఈ సెంటెన్స్, ఈ ఆపరేషన్కి హార్టే ఆ కరెంట్. సో ఐఎమ్ రిపీటింగ్ అగైన్, వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. సో ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఈ కండక్టర్లో ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ప్రతిసారి దీనిలో డెవలప్ అయ్యే ఫోర్స్ ఎలాగుంది అంటే మనం మాటిమాటికి ఇలా చెప్పలేం కదా. అంటే ఇలా ఫ్లెక్స్ ఉంది, సో ఆ ఫ్లెక్స్ ఈ ఫ్లెక్స్ ఇలా అయిపోయింది, దానివల్ల ఫోర్స్ ఇలా డెవలప్ అయిందని మనం చెప్పలేం కదా. సో దీన్ని మనం క్లియర్గా చెప్పడం కోసం మనం ఏం చేస్తాము అంటే దీనికంటూ ఒక రూల్ యూజ్ చేసుకుంటాం. ఆ రూల్ని ఏమంటామంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూలా, రైట్ హ్యాండ్ రూలా? మోటార్కి అయితే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. మోటార్కి అయితే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో ఈ రూల్ యూజ్ చేసుకొని సింపుల్గా ఈ ఫ్లెక్స్ ఏమవుతుంది అలాంటి డిస్కషన్ ఏమీ లేకుండా సింపుల్గా ఫోర్స్ ఎలా డెవలప్ అవుతుంది అనేది చెప్పచ్చు. అసలు ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని ఎలా మనం
నేర్చుకోవాలి. ఈ రూల్ ఏం చెప్తుంది అంటే మీ లెఫ్ట్ హ్యాండ్ తాలూక థంబ్ ఫింగర్, ఫోర్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ఈ 3 ఫింగర్స్కి మధ్యన ఫింగర్ టు ఫింగర్ మధ్య 90 డిగ్రీస్ వచ్చేటట్టుగా మీరు పెట్టాలి. ఎన్ని డిగ్రీస్ వచ్చేటట్టుగా పెట్టాలి? 90 డిగ్రీస్ వచ్చేటట్టుగా పెట్టాలి. సో థంబ్ ఫింగర్, ఫోర్ ఫింగర్, మిడిల్ ఫింగర్. సో ఫింగర్కి మధ్యన యాంగిల్ ఎంత ఉందో చూడండి, 90 డిగ్రీస్ వచ్చేటట్టుగా పెట్టాలి. అలా పెట్టినప్పుడు సో థంబ్ ఫింగర్ కానీ ఇంకొకటి ఫోర్ ఫింగర్, ఇంకొకటి మిడిల్ ఫింగర్. సో ఈ 3 ఫింగర్స్ ఇలా పెట్టినప్పుడు 90 డిగ్రీస్లో పెట్టినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మిడిల్ ఫింగర్ కానీ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అయితే అండ్ ఫోర్ ఫింగర్ అనేది ఫ్లెక్స్ డైరెక్షన్ అయితే అప్పుడు మీ థంబ్ ఫింగర్ అన్నది ఆ కండక్టర్లో డెవలప్ అవుతున్న ఫోర్స్ డైరెక్షన్. సో ఆ విధంగా మనం కండక్టర్లో డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఫోర్స్ డెవలప్ అవుతుంది అనేది చెప్పచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 ఫింగర్స్ని 90 డిగ్రీస్లో పెట్టుకున్నాం కదా. ఇలా పెట్టినప్పుడు మిడిల్ ఫింగర్ కరెంట్ డైరెక్షన్ ఏ విధంగా ఉందో అదే డైరెక్షన్లో ఈ మిడిల్ ఫింగర్ని పెట్టి ఫోర్ ఫింగర్ని ఫ్లెక్స్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో కానీ పెట్టేస్తే అప్పుడు డెవలప్ అయ్యే ఫోర్స్ ఎలాగుంటుంది అనేది థంబ్ చూపిస్తుంది. సో అది ఈ రూల్ చెప్తుంది. సో స్ట్రెచ్ యువర్ right left hand thumb, four and middle fingers mutual perpendicular to each other. Then if middle finger represents the direction of current and four finger represents the direction of flux, then thumb will represent the direction of force. adi ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ తరక స్పెషాలిటీ. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈ ఫ్లెక్స్ ఇలా అయిపోవడం వల్ల ఫోర్స్ ఇలా డెవలప్ అయింది అనుకున్నాం కదా. సింపుల్గా మన రూల్ అప్లై చేయండి. ఫ్లెక్స్ ఏ పోల్ నుంచి ఏ పోల్కి వెళ్తుంది? నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఫ్లెక్స్కి సంబంధించిన ఫింగర్ ఏంటి? ఫోర్ ఫింగర్. సో ఇది మీ ఫోర్ ఫింగర్. సో లెఫ్ట్ హ్యాండ్ తాలిక ఫోర్ ఫింగర్ని ఫ్లెక్స్ డైరెక్షన్లో పెట్టండి. సో ఆ ఒక్క ఫింగర్నే పెట్టండి. నెక్స్ట్ మిడిల్ ఫింగర్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో మిడిల్ ఫింగర్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అంటే ఎక్కడుంది మిడిల్ ఫింగర్? ఇది. డాట్ అంటే ఇన్వర్డ్స్ అప్వర్డ్సా? డాట్ అంటే ఆల్వేస్ అప్వర్డ్స్. సో అప్వర్డ్స్. సో ఈ ఫింగర్ని నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఫ్లెక్స్ డైరెక్షన్లో పెట్టాను, ఇది అప్వర్డ్ పెట్టాను. అప్పుడు థంబ్ ఎటు వచ్చింది? పైకి వచ్చిందా కిందకు వచ్చిందా? పైకి వచ్చింది. అంటే ఇలా ఫోర్స్ డెవలప్ అయింది అని అర్థం. సో ఎవ్రీ టైం ఫ్లెక్స్ ఇంప్రెషన్ కాకుండా సింపుల్గా ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసి మనం ఫోర్స్ చెప్పచ్చు. సో ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే చాలామంది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్కి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్కి ఏది మోటార్కి ఏది జనరేటర్కి అనేది కన్ఫ్యూజ్ అవుతారు. ఇందులో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అన్నది మోటార్కి, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది జనరేటర్కి. ఇది మీరు మైండ్లో స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో మీకు కానీ గుర్తు లేకపోతే సింపుల్గా నేను లాస్ట్ టైం చెప్పే ఉంటాను, ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే మోటార్ స్పెల్లింగ్లో మనకి ఎన్నిసార్లు ఆర్ వచ్చింది? ఒకసారి ఆర్ వచ్చింది. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో ఎన్నిసార్లు ఆర్ వచ్చింది? ఒక్కసారి ఆర్ వచ్చింది. సో మోటార్కి ఒక ఆరు, లెఫ్ట్ హ్యాండ్ రూల్కి ఒక ఆరు, అంటే మోటార్కి లెఫ్ట్ హ్యాండ్ రూల్. అదేవిధంగా జనరేటర్ స్పెల్లింగ్లో ఎన్నిసార్లు ఆర్ వచ్చింది? ఆర్ 2 టైమ్స్ వచ్చింది. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఎన్నిసార్లు ఆర్ వచ్చింది? 2 టైమ్స్, అంటే జనరేటర్కి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. అలా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈవేళ క్లాస్లో కేవలం డీసీ మిషన్ తాలూకు ఇంట్రడక్షన్. డీసీ మిషన్లో మనం ఏం చూడబోతున్నాము, డీసీ మిషన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, డీసీ మిషన్లో అసలు ఫోర్స్ అన్నది ఎలా డెవలప్ అవుతుంది, అసలు టార్క్ అంటే ఏంటి, ఈ డెవలప్ అయ్యే ఫోర్స్ని ఐడెంటిఫై చేయడానికి ఏ రూల్ యూజ్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు అనే విషయం వరకు నేర్చుకున్నాం. రేపటి క్లాస్లో కంప్లీట్గా డీసీ మోటార్ ఎలా రొటేట్ అవుతుంది, ఇప్పుడు మనం చూసింది సరిపోదు, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, అసలు కంప్లీట్ రొటేట్ ఎలా అవుతుంది అన్న విషయం గురించి నేర్చుకుంటాం. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్లో అడగచ్చు. సో లేదు మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఎవ్రీడే డీసీ మిషన్స్లో కూడా ట్రాన్స్ఫార్మర్స్ లాగే ఒక్కొక్క లెసన్ ఎవ్రీడే మనం చెప్పుకుంటాము. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏ రోజు నేను చెప్పిన లెసన్ ఆ రోజు మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్లోకి వస్తాయి. ఏ డౌట్స్ ఉన్నా మీరు ఏ టైంలో అయినా కామెంట్స్లో పెట్టండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.